చెన్నోజు విజయ్ కుమార్, విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మహబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ మధ్య ఈ 2-3 రోజుల్లో జరిగేటువంటి కులగణన సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మా విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించి మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మేము అనాదిగా మా కులం విశ్వబ్రాహ్మణ కులం, తరతరాలుగా వస్తున్నటువంటి కులనామాన్ని ఈ కులగణన సర్వేలో తీసేసి మేము చేసుకునేటువంటి వృత్తుల పేర్లు మాత్రమే వ్రాయడం జరిగింది. ఆ వృత్తులకు కోడ్లు కేటాయించడం జరిగింది. ఎవరి ఇష్టం వచ్చిన వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వృత్తి ప్రాధాన్యత కాదు, ఇక్కడ కేవలం కులం మాత్రమే అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే కులాలందరికీ కూడా కోర్స్ కేటాయించి పేరు కేటాయించి మాకు మాత్రం విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించడం జరిగింది. మరి దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా, లేక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వ నేతలే దీన్ని దాటవేసే ధోరణిలో ఉన్నారా? కాబట్టి మేము ఎంతో మరి ఈ అంతకుముందు ఉన్నటువంటి నియంతృత్వ ప్రభుత్వాన్ని మరి ఓడించి ఈ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి విశ్వబ్రాహ్మణులంతా కూడా ఏకతాటిపై వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరిచి మరి ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది. కాబట్టి ఈ కుల గణన కార్యక్రమంలో ఈ తప్పును సవరించి విశ్వబ్రాహ్మణ కులాన్ని చేర్చి సపరేట్ కోడ్ కేటాయించి ఈ కులగణన సర్వేను విజయవంతం చేయాలి. మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొనేటట్టుగా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు తంగెలపల్లి పూర్ణాచారి. ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ కులగణన బీసీ కులగణన నమోదు విషయంలో మా విశ్వబ్రాహ్మణులకు జరిగిన అన్యాయాన్ని గవర్నమెంట్కు మీ ద్వారా తీసుకెళ్లాలని మా ఒక విన్నపం. మా విశ్వబ్రాహ్మణులనే కులాన్ని తీసేసి వృత్తులుగా ఐదుగా విభజించి మా వృత్తుల పేర్లు పెట్టడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం. దీని విషయంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణుల మొత్తముగా ముక్తకంఠంగా దీన్ని విశ్వబ్రాహ్మణులనే 8వ కాలంలో చేర్చాలని మా యొక్క విజ్ఞప్తి. ఈ విషయంలో గవర్నమెంట్ మమ్మలను ఈ విధంగా కించపడడం చాలా అమానుషం. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాను. దీని మీద తక్షణమే చర్య తీసుకొని బీసీ కమిషన్ ద్వారా మా విశ్వబ్రాహ్మణ కాలాన్ని 8వ కాలంగా విశ్వబ్రాహ్మణులని చేర్చాలని ఆ ఫామ్లో కోడ్ కేటాయించాలని మీ యొక్క ద్వారా గవర్నమెంట్కు విన్నవిస్తాను. జై విశ్వకర్మ. నాగేంద్రాచారి. నేను దేవాలయ కమిటీ చైర్మన్గా తొర్రూరు మండలంలో చేస్తున్నాను. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన విషయంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ప్రస్తుత ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ మా విశ్వబ్రాహ్మణ సంఘం ఎంతో ముందుండి ఇవాళ తెలంగాణ కోసం పోరాడింది కూడా మా విశ్వబ్రాహ్మణుడే. కాసవ్ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తుంచుకొని కూడా మా విశ్వబ్రాహ్మణులను సపరేట్ చేయడం కూడా చాలా బాధాకరం మాకి. ఈ విషయంలో మేము కూడా తొర్రూరు మండలంలో ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మా మీద ఇంత కక్షగా సాధింపు ఎందుకు చేస్తున్నారో ఈ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. ఇకనైనా మేల్కొని మేము చేసే వృత్తులను కాకుండా మాకు సపరేట్ మా కులాలు అనాది నుంచి వస్తున్నా కూడా మా కులము విశ్వబ్రాహ్మణ ప్రత్యేకంగా కోరుచున్నాము మా డిమాండ్స్ను. మరియు మా తీర్మార్ మల్లన్న గారు కూడా ఎమ్మెల్సీ వారు కూడా మా విశ్వబ్రాహ్మణుల కోసం ఎంతో తాపత్రయపడి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. మేము వేరే అనాదిగా కాదు, మీరు లేనిది కూడా కోరట్లేదు. మాకు ఉన్నదే మా విశ్వబ్రాహ్మణ సంఘాన్నే మాకు పేరు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. థ్యాంక్ యూ.